ఆప్షన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఆంధ్ర రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రులు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సింహారంగంలో ముట్టులేని మహారాజుగా తీసుకున్నాను. పెరుగుతుంటే ఆయన యొక్క 102వ పుట్టినరోజు ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచం అన్ని మూలల్లో కూడా ఈ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ రోజు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టినరోజుని ప్రభుత్వ కార్యక్రమంగా మరి ఏర్పాటు చేయటం, ఆ విధంగా ఈ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టినరోజు వేడుకలను ప్రభుత్వ పరంగా కూడా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. కలిసి పనిచేయటం మాకు అంత ఆనందాన్ని, అంత తృప్తిని కలగజేసిందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. మరొకసారి నా తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున, అందరి తరఫున కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాల్ని అన్ని విధాల శక్తివంతం లేకుండా మరి కృషి చేయడానికి మేము ప్రయత్నం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా తెలియపరుస్తూ, ఈ రోజున మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు కానివ్వండి, అందరూ కూడా ఈ రోజున ఎన్టీఆర్ గారి యొక్క ఆశయాన్ని ఏ విధంగా 100% అమలుపరచాలి, ఏ విధంగా ఆయన ఉండగా ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఇంకా ఎటువంటి ఆలోచనలు చేయకుండా మిగిలిపోయినటువంటివి ఉన్నాయి, ఏ విధంగా ఎన్టీ రామారావు గారు 100% హానెస్ట్గా, సిన్సియర్గా, ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఏ విధంగా పరిపాలన సాగించారు, ఏ విధంగా పేద బడుగు బలహీనటువంటి ప్రజానికానికి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా ఆయన ఏ విధంగా మరి అవకాశాలు కల్పించాలన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా అదే ఆలోచనతో ఈ రోజున ఉమ్మడి ఏదైతే మన ఈ రోజున ఉమ్మడి ప్రభుత్వం ఉందో అందరూ సమిష్టిగా మరి ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఎన్టీఆర్ రామారావు గారి యొక్క ఆశయాల్ని అమలుపరిచే విధంగా ముందుకు సాగుతుంది మన కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియపడుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.